నేనే రమణయ్యకు చెప్పి దొంగతనం చేయించాను అనటానికి నీ దగ్గర సాక్ష్యం ఏ ఉందని అడుగుతాను. అప్పుడేం సాక్ష్యం చూపిస్తావు? నీ మనస్సాక్షిని చూపిస్తాను. నువ్వు తప్పు చేశావని నీ అంతరాత్మ చేతే చెప్పిస్తాను. నువ్వు అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని నమ్మించగలవేమో గాని నీ అంతరాత్మని నమ్మించలేవు కదా. నీ మనస్సాక్షిని తప్పుడు సాక్ష్యమని మంచిగా ఆలోచించటం నేర్చుకో. మనం ఈ ఇంటి కోడళ్ళం. ఈ ఇంటి గౌరవాన్ని, పరువుని నిలబెట్టాల్సిన వాళ్ళం. అలాంటిది మన పని వాళ్ళ చేత మన ఇంట్లో మనమే దొంగతనం చేయిస్తే మన ఇంటి గౌరవం, పరువు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. ఇంకెప్పుడు మన ఇంటి పరువు తీయాలని చూడకు. ఇంకొకసారి ఇలా జరిగిందో మర్యాదగా ఉండదు. ఇది బెదిరింపు అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు. కానీ నువ్వు నేను అనుకున్నట్టు మారాలి, మంచిగా మారాలి. ఇది బెదిరింపు అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో నీ ఇష్టం. కిరీటాన్ని తెచ్చి నాకు హోటల్ అప్పగించండి. లేకపోతే నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మీ మీద కేసు పెడతాను. అత్తయ్య గారు, అత్తయ్య గారు, గురువు గారి దగ్గరికి మేము వెళ్ళకపోవడం మా తప్పే.
విశిష్టాభిషేకం చెయ్యకపోవడం నా తప్పే. మేమేమీ కావాలన్నా తప్పు చేయలేదు అత్తయ్య గారు. అత్తయ్య గారు, సమయానికి కిరీటం మీకు తెచ్చివ్వకపోతే వాళ్ళ చేత మీరు మాటలు పడాల్సి వస్తుందేమోనని మేము గురువుగారి దగ్గరకు వెళ్లకుండా షాప్కి వెళ్ళి ఆ కిరీటం తీసుకొచ్చాము. ఆ కిరీటం తీసుకోవడానికి మీరు షాప్కెళ్ళాలా? కిరీటం అక్కడుందని అభిషేకానికి వెళ్లకుండా వెనక్కి రావడం అనేది మీరు చేసిన అతిపెద్ద తప్పు. అది కాదు మమ్మీ. ఏది కాదురా? ఏది కాదు? అసలు అభిషేకం చేయమని గురువుగారు చెప్పింది మీకోసమే కదా. నిండు నూరేళ్లు ఏ ఆటంకాలు అరిష్టాలు రాకుండా మీరు సంతోషంగా ఉండడం కోసమే కదా. అంత ముఖ్యమైన అభిషేకం విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? మమ్మీ, నిజంగా మాది నిర్లక్ష్యం కాదు మమ్మీ. ఆపద్ధర్మంగా మేము అలా చేయాల్సి వచ్చింది. అలా అని మేము చేసింది తప్పు కాదు అనడం లేదు మమ్మీ. తప్పే, ఖచ్చితంగా మేము చేసింది తప్పే. ఆ క్షణంలో మేము భవిష్యత్తు గురించి ఆలోచించలేదు మమ్మీ, వర్తమానం గురించి ఆలోచించాం. సమయానికి వాళ్ళకి కిరీటం అందించకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎన్ని మాటలు అంటారో అని మాత్రమే ఆలోచించాం. మీరు మాట పడకుండా ఉండడం కోసం వెంటనే ఆ కిరీటాన్ని తీసుకొచ్చి మీకు ఇవ్వాలని మాత్రమే ఆలోచించాం. సమయానికి కిరీటం అందకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో అన్న టెన్షన్లో మీకు ఫోన్ చేసి చెప్పాలి అన్న ఆలోచన రాలేదు మమ్మీ. అలా ఫోన్ చేయకపోవడం తప్పే మమ్మీ, ఖచ్చితంగా మా తప్పే. చిన్నపిల్లలం, చిన్న తప్పు చేశాం. పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. దయచేసి ఒక్కసారికి క్షమించు మమ్మీ. మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు జరగదు. మా మంచి మమ్మీ కదూ, ప్లీజ్ ప్లీజ్ మమ్మీ. మమ్మీ ప్లీజ్. సర్లే, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. అలాగే మమ్మీ, ఇంకెప్పుడు ఇలా జరగదు. నీ మన సాక్ష్యం తప్పుడు సాక్ష్యం అని కొట్టి పారేయలేదు కదా.
ఆలోచిస్తున్నావు? నువ్వు చేసింది కరెక్ట్ అని ఇప్పటికీ అనుకుంటున్నావా? అవును, నేను చేసింది 100% కరెక్ట్ కాదు. నువ్వు చేసింది 100% తప్పు. అనవసరంగా శ్యామ మీద కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకున్నావు. అనవసరంగా శ్యామ జీవితాన్ని నాశనం చేయాలని, తనని ఇంట్లో నుంచి పంపించేయాలని కంకణం కట్టుకున్నావు. శ్యామ మీద పగ తీర్చుకోవాలని చూస్తూ చివరికి కుటుంబం పరువు తీయడానికి కూడా సిద్ధపడ్డావు. కిరీటాన్ని దొంగలించి ఇంటి పరువుని వీధిలోకి లాగాలని చూసావు. నువ్వు చేసినవి తప్పులే, 100కి 100 పాళ్ళు తప్పులే. కాదు కాదు కాదు, తప్పంతా శ్యామదే. నేను ఈ ఇంటికి రెండో కోడలైనా పెద్ద కోడలి కంటే ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించాను. పెద్ద కోడలు వైదేహి అక్కకి అంత లోక జ్ఞానం లేకపోవడం వల్ల నేనే పెద్ద కోడలన్నట్టుగా పెత్తనం చేశాను. శ్యామ వచ్చేంత వరకు ఈ ఇంట్లో నేను మకుటం లేని మహారాణిలా గౌరవం పొందాను. అత్తయ్య గారు, మావయ్య గారితో సహా అందరూ అన్ని విషయాల్లో నా సలహాలు తీసుకునే అంత ఉన్నత స్థాయిలో ఉన్నాను. అలాంటి నేను ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానంటే కారణం ఆ శ్యామ. రోజు రోజుకి శ్యామ ఈ ఇంట్లో తన విలువను పెంచుకుంటూ నా విలువను తగ్గించుకుంటూ వచ్చింది. నాకంటే ముందుగా ఫ్యాక్టరీలో కాలు పెట్టి ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెట్టింది. ఫ్యాక్టరీలో తన విలువను తగ్గించడం కోసం నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడం మొదలుపెట్టాను. అక్కడ కూడా శ్యామ తన విలువని పెంచుకుంటూ నా విలువని తగ్గించడం మొదలుపెట్టింది. చివరికి నన్ను ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా మార్చి రత్తమ్మ స్థానంలో నన్ను నిలబెట్టి రత్తమ్మ చేయాల్సిన పనులన్నీ నా చేత చేయించింది. నన్ను ఇంత అవమానపరిచిన మనిషి మీద, నాకు ఇంత అన్యాయం చేసిన మనిషి మీద పగ తీర్చుకోవాలనుకోవటం తప్పెలా అవుతుంది? కాదు, అది 100% తప్పు కాదు. తీర్చుకుంటాను. శ్యామ మీద పగ తీర్చుకుంటాను. ఇంతకు ఇంత అది అనుభవించేలా చేస్తాను. నా పవర్ ఏంటో దానికి తెలిసేలా చేస్తాను. నువ్వు చేస్తుంది చాలా తప్పు. ఇంకొకసారి ఆలోచించు. నీ నిర్ణయాన్ని మార్చుకోను, ఆలోచించను. నేను చేస్తుంది 100% కరెక్టే. అంతరాత్మ మాటలు పెడచెవిన పెట్టిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడ్డట్టుగా చరిత్రలోనే లేదు. నేను కొత్త చరిత్రని సృష్టిస్తాను. అవునా? అయితే ఓకే, ఆల్ ద బెస్ట్. వదలను శ్యామ, నిన్ను వదలను. ఇదిగోండి అఖిల్ బాబు. అఖిల్ బాబు. ఏంటి శ్యామ? ఏంటి? ఏంటి అఖిల్ బాబు అంత పరిధ్యానం? దేని గురించి ఆలోచిస్తున్నారు? ఓ, గురువుగారి దగ్గరికి అభిషేకానికి వెళ్ళనందుకు అత్తయ్య గారు కోపడ్డారనా? అలాంటి విషయాల్లో పెద్దవాళ్ళకి అలాగే కోపం వస్తుంది, అలాగే కోపడతారు. వాటి గురించి పట్టించుకోకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. నేను ఆలోచిస్తుంది దాని గురించి కాదు శ్యామ. మరి దేని గురించి? ఐశ్వర్య వదిన గురించి. వదిన ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందా అని ఆలోచిస్తున్నాను.
వదిన్లో మార్పు రాకపోతే ముందు ముందు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయా అని ఆలోచిస్తున్నాను. అలా జరిగితే మన కుటుంబ భవిష్యత్తు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నాను. జరిగిన దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అఖిల్ బాబు. మీరు అనుకుంటున్నట్టు అలాంటివేవీ జరగవు. జరిగితే ఎలాగా అన్నదే నా ఆలోచన, నా భయం. ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచించు. కింద పడ్డ స్క్రూని మనం చూడడం వల్ల, అక్కడ పడి ఉన్న బీడీ ముక్కను మనం చూడడం వల్ల రమణయ్య దొంగతనం చేశాడన్న విషయం అర్థమైంది. లేకపోతే పరిస్థితి ఏంటి? ఆనంద్ గజపతి వర్మ గారి కుటుంబం దొంగల సమాజం ముందు తలదించుకోవాల్సి వచ్చేదిగా. లక్కీగా ఈ కిరీటం విషయంలో మనకి అటువంటి పరిస్థితి రాకుండా నువ్వు కాపాడావు. గ్రేట్, రియలీ యువర్ గ్రేట్. మనం గనక ఆ స్క్రూని, బీడీ ముక్కుని చూడకపోతే మన కుటుంబం పరువు నిలబడేది కాదు. అందుకే అంటున్నాను, గ్రేట్, యువర్ రియలీ గ్రేట్. ఏంటి అఖిల్ బాబు ఇది? మీరు ఇలా నన్ను పొగడ్డం ఏంటి? పొగట్ట కాదు శ్యామ, ఇది నిజం. పైకి నువ్వు అమాయకురాల్లాగా ఉంటావు కానీ చాలా తెలివైన దానివి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ బ్రెయిన్ పాదరసంలా చురుగ్గా పనిచేస్తుంది. ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. సో యువర్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇదిగో అఖిల్ బాబు, మీరు ఇలా పొగడారంటే నాకు కోపం వస్తుంది. నేను మీతో మాట్లాడను. ఏంటి మాట్లాడవా? నాతో మాట్లాడవా? అవును, మాట్లాడను. ఎన్ని రోజులు నా మీద కోపంతో నాతో మాట్లాడకుండా ఇలా దూరంగా ఉంటావు? రోజుల దాకా ఎందుకు? ఎన్ని గంటలు నా మీద కోపంతో నాతో మాట్లాడకుండా ఇలా దూరంగా ఉంటావు చెప్పు? గంటల దాకా కూడా ఎందుకులే, ఎన్ని నిమిషాలు నా మీద కోపంతో నాతో మాట్లాడకుండా ఇలా దూరంగా ఉంటావు చెప్పు? కొన్ని క్షణాలు కూడా ఉండలేను అఖిల్ బాబు. మీ మీద కోపంతో మీకు దూరంగా కొన్ని క్షణాలు కూడా ఉండలేను. ఎందుకంటే మీరు నా ప్రాణం. నా ప్రాణానికి నేను దూరంగా ఉండలేను కదా. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ సో మచ్. పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. ఓయ్. కన్నయ్య, నిన్న గురువు గారి దగ్గరికి వెళ్ళనందుకు, విశిష్ట అభిషేకం చేయనందుకు
అత్తయ్య గారు చాలా బాధపడ్డారు. అత్తయ్య గారి బాధ తీరిపోయేలా, గురువు గారి దర్శనం మాకు జరిగేలా, ఆ అభిషేకం చేసే భాగ్యం మాకు కలిగేలా మమ్మల్ని ఆశీర్వదించు కన్నయ్య. శ్యామా, ఏంటి శ్యామ, ఏమైంది? ఏమైంది? ఎందుకు శ్యామ అలా అరిచావు? ఏం జరిగింది? చెప్పమ్మా, ఏం జరిగింది?